14th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 to 50 అంటున్నాడు. 0 to 50 అంటున్నాడు. ఓకేనా, మనకు తెలుసు 0 to 50 అన్నాడంటే ఆడ్ నెంబర్. ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 1 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 ఇలా అప్ టు ఎంతవరకు అండి? అప్ టు 49 వరకు. ఓకేనా, అంటే మనకి ఏఎన్ తెలుసు. ఏ వాల్యూ ఎంత? 1. డి వాల్యూ ఎంత? 3 - 1 2. ఏఎన్ ఎంత? 49. సరిపోయిందా? ఏఎన్ ఈక్వల్ టు 49. ఆడు సమ్మే కదా అడిగాడు, సమ్ చేసేయండి. కాకపోతే ఇది ఎన్నో టర్మో మనకు తెలియదు, అంటే ఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. మనకు నార్మల్గా తెలుసు 25 ఉంటాయని మనకు తెలుసు, కానీ ప్రొసీజర్ చేయాలంటే మీరు సాల్వ్ చేయాల్సిందే. ఓకేనా, సో 49 ఈక్వల్ టు ఏ అంటే 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 2. అంటే 49 మైనస్ 1 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2. రైట్, అంటే 48 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2. ఈ 2ని ఇటు తీసుకొచ్చాం అనుకోండి, 48/2 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 24. ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 24. ఎన్ ఈక్వల్ టు 24 ప్లస్ 1. ఎన్ ఈక్వల్ టు 25. సరిపోయిందా? అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటండి? 25. ఇప్పుడు ఎస్ఎన్ ఫార్ములా చేసేయండి. ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్. అంటే 25/2 ఇంటూ ఏ అంటే ఎంత? 1 ప్లస్ ఏఎన్ ఎంత? 49. సరిపోయింది కదా? అంటే 25/2 ఇంటూ 50. ఓకేనా, 25 2 1s 2 25 50. 25 ఎంతండి? 625. ఎస్ ఎంతది? ఎస్ 25. S25 వచ్చేసరికి 625.